నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది. వివరాలేకి వెళితే ఉమ్మడి కడప జిల్లా సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారిపల్లె గ్రామం కొండవాండ్ల పల్లెకు చెందిన చంద్రగిరి శ్రీనివాసులు గారి భార్య లక్ష్మీదేవి జీవనోపాధి నిమిత్తం కువైట్కు వచ్చారు. అలాగే కువైట్లో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె చనిపోయారు. ఈ మేరకు నిన్న ఉదయం 5 గంటలకు కువైట్ నుంచి ఫోన్ చేసి లక్ష్మీదేవి గారు చనిపోయారని చెప్పేసి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అందరూ ఆందోళన పడ్డారు. అలాగే లక్ష్మీదేవి గారి మరణం పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పలువురు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి రాసిన కామెంట్ ప్రకారం మనం చూసుకుంటే, నిన్న రాత్రి ఒక ఆడబిడ్డను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేసిన కువైటీ మహిళను ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఈ యొక్క విషయం పైన మన యొక్క ఇండియన్ ఎంబసీ ఇంకా స్పందించలేదని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అయితే పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే లక్ష్మి గారు మనం చూసుకుంటే జీవనోపాధి నిమిత్తం కువైట్కు రావడం జరిగింది. కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అలాగే ఆమె యొక్క మృతి పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆమె ఎలా చనిపోయింది, ఎవరు చంపివేశారో, లేకపోతే ఆమెది సహజ మరణమా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అనుమానాలు అయితే ఉన్నాయి. అలాగే కొంతమంది తెలుపుతూ ఉన్న వివరాల ప్రకారం కువైటీ మహిళ ఆ యొక్క కువైట్ యజమానురాలు ఎవరైతే ఉందో ఆమె కొట్టి చంపివేసిందని చెప్పేసి వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇండియన్ ఎంబసీ అధికారుల నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. దీని గురించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తానన్నా. ప్రస్తుతానికి ఈమెకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ లక్ష్మీదేవి గారు ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడం చాలా బాధాకరం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు జరుగుతూ ఉన్న సమయంలో కువైట్లో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈమె మృతిపైన పూర్తి వివరాలు కువైట్ అధికారులు తెలిపాల్సి ఉంది. అలాగే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఈ యొక్క కుటుంబానికి ఆ యొక్క దేవదేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం అందరం అయితే ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.